వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను వాణినందన్. ముందుగా హెడ్లైన్స్. వేములవాడలో రాజన్న గోశాల పరిశీలించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. అంగన్వాడీ కేంద్రం ప్రాథమిక పాఠశాల ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్. జగిత్యాల జిల్లాలో కరెంటు కష్టాలతో రైతన్నల ఆందోళన. ఎండిపోతున్న వరి నారును కాపాడుకునేందుకు బిందెలతో నీళ్లు చల్లిన అన్నదాతలు. అభివృద్ధి పనుల వేగవంతానికి ఎంపీడీఓలు క్షేత్రస్థాయిలో సందర్శించాలి. కలెక్టర్ పమేల సత్పతి, జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష. వేములవాడలో ఉద్రిక్తతకు దారితీసిన కూల్చివేతలు. డెవలప్మెంట్ పనుల్లో భాగంగా రోడ్డుకు అడ్డంగా ఉన్న నిర్మాణాలను తొలగించిన అధికారులు. ఎమ్మెల్సీ కవిత పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బీసీ కుల సంఘాలు. మల్లన్నపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల డిమాండ్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన గోశాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోశాలలోని జీవాలు ఆవరణను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. గోశాల ఆవరణను ప్రతి నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు. ఇటీవల నియమించిన సిబ్బందికి డ్రెస్ కోడ్ వారి పేర్లతో ఉండాలని సూచించారు. జీవాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, సంరక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. తిప్పాపూర్లోని ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాఠాలు చదివించారు. ప్రతి విద్యార్థితో అన్ని పాఠ్యాంశాలు నిత్యం చదివించాలని, రాయించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో పిల్లల హాజరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు అందిస్తున్న కోడిగుడ్లు, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. పిల్లలకు పౌష్టిక ఆహారం అందిస్తూ పాఠాలు బోధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఆర్డీఓ రాధాబాయ్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీపీ నల్ల రాజన్న మాట్లాడారు. కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ల దృష్టిలో భూ కబ్జాలు చేయడమే అభివృద్ధి. కోరుట్ల మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యేలు భూ బకాసురులుగా వెన్నుదున్నుగా నిలుస్తున్నారు. అవినీతి పరులకు అడ్డగా కోరుట్ల నియోజకవర్గం బీఆర్ఎస్ కొనసాగుతుంది. కమిషన్లు వసూలు చేయడం, కబ్జాలు చేయడం, బెదిరింపులకు పాల్పడడం, అక్రమ కేసులు పెట్టించడం అనేవి కోరుట్ల బీఆర్ఎస్ నాయకుల చరిత్ర. బీఆర్ఎస్ నాయకుడు డీలర్ మల్లయ్యకు 15 ఎకరాల కన్నా ఎక్కువగా ఉన్న భూమి వివరాలను ఆధారాలతో సహా ప్రెస్కి వివరించి ఆధారాలను అందించిన కాంగ్రెస్ నాయకులు. డీలర్ మల్లయ్యకు 15 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రిజిస్ట్రేషన్ ఇస్తానన్న మాట ప్రకారం ఎక్కువగా ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేయిస్తారని చెప్పండి అని అడిగారు. పానీలలో చూసుకుంటే 600 ఎకరాలు ఎక్కడికి వెళ్ళి పెరిగిందని అడిగినా నేను. అడిగిన తర్వాత వాళ్ళు ఏమంటారు అంటే, నిన్న 600 ఎకరాలు డీలర్ మల్లయ్యకి భూమి ఎక్కడిది, నా భూమి ఉంటే నాకు 15 ఎకరాల కన్నా భూమి ఎక్కువ ఉంటే నాకు మొత్తం మీరే తీసుకోరు, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందా, లేకపోతే డీలర్ మన జల్పరెడ్డి తీసుకుంటాడా, నల్లరాజన తీసుకుంటాడా, నరసింహరావు తీసుకుంటాడా అని మాట్లాడారు. మేమేమంటున్నామంటే, మేము మాట్లాడింది 600 ఎకరాలు పెరిగింది, ఈ భూమి అంతా ఎక్కడికి వెళ్ళి వచ్చింది, మరి అక్కడ ఉన్న ల్యాండ్ 1200 ఎకరాలు ఉంటే 1800 ఎకరాలు ఎట్లయింది అనేది మేము మాట్లాడినాం. ఆ దేవమల్లయ్య. కరీంనగర్ జిల్లాలో పలు ప్రభుత్వ భవనాల నిర్మాణం, మరమ్మతులు వంటి అభివృద్ధి పనులపై ఎంపీడీఓ క్షేత్రస్థాయిలో సందర్శించి పనులు పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ పమేల సత్పతి ఆదేశించారు. కరీంనగర్ ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో వివిధ పథకాల ద్వారా మంజూరైన నిధులతో నిర్వహిస్తున్న ప్రభుత్వ భవనాలు త్వరితగతిన పూర్తి చేసేలా చూడాలని అన్నారు. పాఠశాలలు, ప్రభుత్వ భవనాల్లో మౌలిక వసతులు, కిచెన్ షెడ్లు, టాయిలెట్స్, ప్రహారీ గోడ వంటివి పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంపీడీఓలు క్షేత్రస్థాయిలో సందర్శించి ప్రతి పనిని పర్యవేక్షించాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్న పలు ప్రభుత్వ భవనాలు, కమ్యూనిటీ హాళ్లలో మరమ్మతులు చేపడుతున్నామని ప్రభుత్వ
మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, జిల్లా సంక్షేమ అధికారి ఈ పనులను పర్యవేక్షిస్తూ త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ఈ పెండింగ్ కేసులపై దృష్టి సారించాలని, ఎప్పటికప్పుడు కౌంటర్ దాఖలు చేయాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకుని అర్హులైన లబ్ధిదారులు ఉంటే తదుపరి జాబితాలో చోటు కల్పించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగు పట్ల రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. ప్రైవేట్ అంబులెన్స్లను ప్రభుత్వ ఆసుపత్రులకు అతి సమీపంలో నిలుపుతున్నారని, ఈ విధానాన్ని కట్టడి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్డీఓ మహేశ్వర్, ఏవో సుధాకర్ పాల్గొన్నారు. కరీంనగర్లో యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. మహిళా ఎస్ఐతో పాటు భార్య, అత్తతో పాటు పలువురు సిపికి ఫిర్యాదు చేస్తూ సెల్ఫీ వీడియో ఆందోళన కలిగిస్తోంది. చొప్పదండికి చెందిన కడారి శ్రావణ్ కుమార్ వారం రోజుల ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందాడు. శ్రావణ్ కుమార్ మృతితో ఆసుపత్రి వద్ద స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు భారీగా మోహరించారు. తన మృతికి కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్లో సీఐతో పాటు భార్య నీలిమ, అత్త మరియు కొంతమంది కారణమని సిపికి ఫిర్యాదు చేస్తూ సెల్ఫీ వీడియోలు తీశారు. పాప పుట్టాక భార్య నీలిమ విడాకులకు కోర్టు నుంచి నోటీసులు ఇప్పించిందని ఆరోపించారు. విడాకుల కేసులో కోర్టులో ఉండగా సిఐ తప్పుడు కేసు పెట్టిందని సెల్ఫీ వీడియో తీసి వారం రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. చనిపోయిన తర్వాతనే నిజాలు తెలుసుకుని అసలైన దోషును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. శ్రావణ్ కుమార్ తండ్రి నర్సింగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కొడుకు విడుదల చేసిన వీడియో ఆధారంగా బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చొప్పదండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సెల్ఫీ వీడియోతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అసలే వర్షాభావ పరిస్థితులతో అష్టకష్టాలు పడుతున్న రైతన్నను కరెంటు కష్టాలు కోలుకోని దెబ్బతీస్తున్నాయని అధికారుల నిర్లక్ష్యం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రంగధాముపల్లిలో 10 రోజుల క్రితం విద్యుత్ ట్రాన్స్ఫారం కాలిపోవడంతో కరెంటు సమస్య ఉత్పన్నమైంది. ట్రాన్స్ఫార్మర్ గురించి అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో వరి నారు తడారి ఎండిపోయి పరిస్థితి ఏర్పడింది. ఓవైపు వర్షాలు లేక మరోవైపు అధికారుల నిర్లక్ష్యంతో వరి నారు ఎండిపోతుండటంతో ఆవేదనతో ఆందోళన చెందుతున్న అన్నదాతలు బిందెలతో నీళ్లు చల్లుతున్నారు. కరెంటు లేక అధికారులు పట్టించుకోవడం లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారుల నిర్లక్ష్యాన్ని వీడి ట్రాన్స్ఫార్మర్ని మరమ్మతులు చేసి కరెంటు కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన ఉధృతం చేయక తప్పదని హెచ్చరించారు. ఏ దత్తుడు ఏ నాయకుడు ఎవరు కూడా మాకు సాయం చేస్తలేరు. మా పరిస్థితి ఏంది? నార్లు ఎండిపోతున్నాయి. ఇప్పుడు మాకు ఈ నార్లు ఎండిపోయినాక ఇప్పుడు ఇవి మా పొట్ట దెబ్బ కొట్టే పవిత్రం అయిపోతున్నది. మాకు ఏ లోకం ఏ నరుడు కూడా మాకు ఏ నాయకుడు కూడా మాకు సాయం చేస్తలేరు. 5 మంది కరెంట్లు ఎండిపోతున్నాయి. మేము చెప్తే కరెంట్ వాళ్ళు కూడా మీదోళ్ళు కూడా ఎవరు కూడా పట్టించుకుంటారు, ఎవరు కూడా చేస్తలేరు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో అభివృద్ధి పనుల నిర్వాసితులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కూల్చివేతలకు నిరసనగా నిర్వాసితులు ఆందోళన, ఉత్కంఠ, ఉద్రిక్తత పరిస్థితులు దారితీశాయి. వేములవాడలో రోడ్డు వెడల్పులో భాగంగా ఇప్పటికే 235 ఇళ్లను తొలగించిన అధికారులు తాజాగా తిప్పాపురం బస్స్టేషన్ వద్ద మరో 30 ఇళ్లను కూల్చివేశారు. కూల్చివేతలను నిరసిస్తూ నిర్వాసితులు ఆందోళనకు దిగి అధికారులతో వాగ్వివాదానికి దిగారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు భారీగా మోహరించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు సమాచారం లేకుండా దౌర్జన్యంగా కూల్చివేస్తున్నారంటూ ఓ మహిళ ప్రభుత్వాన్ని దూషిస్తూ శాపనార్థాలు పెట్టింది. శ్రీనివాస్ అనే నిర్వాసితుడు హోర్డింగ్ ఎక్కి 5 గంటల పాటు నిరసన తెలిపారు. సమయం ఇస్తే తామే స్వచ్ఛందంగా ఖాళీ చేస్తామని మరికొందరు స్పష్టం చేశారు. నిర్వాసితుల నిరసన ఆందోళన మధ్య కూల్చివేతలు యథావిధిగా కొనసాగాయి. కూల్చివేతలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఆర్డీఓ రాధాబాయ్ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. వారిని నిలదీసేందుకు నిర్వాసితులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నిర్వాసితులకు 15 రోజుల ముందే నోటీసులు చేశామని అధికారులు తెలిపారు. గడువు ముగిసినా నిర్వాసితులు ఖాళీ చేయకపోవడంతోనే కూల్చివేత చేపట్టామని అధికారులు స్పష్టం చేశారు. భూ నిర్వాసితులకు భూ సేకరణ చట్ట ప్రకారం చెల్లించాల్సిన పరిహారం డబ్బులు కోర్టులో డిపాజిట్ చేయడం జరిగిందని స్పష్టం చేశారు. నిర్వాసితులు కోర్టును ఆశ్రయిస్తే పరిహారం డబ్బులు అందుతాయని తెలిపారు. నిర్వాసితులు నిరసన ఆందోళన, టెన్షన్ వాతావరణంలో కూల్చివేత పనులు కొనసాగాయి. బ్రిడ్జ్ కింద ఒక 30 స్ట్రక్చర్స్ పోతున్నాయి మనకి ఒక 100 మీటర్స్ దగ్గర. సో వాళ్ళకి సర్వే నెంబర్ 10 వాళ్ళకి అమౌంట్ తీసుకోమని చెప్పడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే మేము అమౌంట్ తీసుకోమని చెప్పారు అండ్ సర్వే నెంబర్ 41, 42, 43 అనేది అవి
మనకు CEO వక్ బోర్డు వాళ్ళు కూడా ఇచ్చారు ఇది వక్ అని. సో అవి ఏం చేస్తున్నామంటే రైవల్ పిటిషన్స్ కింద మనము లారా కోర్టులో డిపాజిట్ చేసాం. లారా కోర్టులో ల్యాండ్ అక్విజిషన్లో డిపాజిట్ చేశాం కాబట్టి వీళ్ళంతా వెళ్ళి అవార్డీస్ వెళ్ళి అక్కడ ఒక అప్లికేషన్ ఇచ్చేసేసి మాదని నిరూపించుకుంటే వాళ్ళకి డబ్బులు రిలీజ్ అవుతాయి. ఎమ్మెల్సీ కవిత పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని బీసీ సంఘాల మహిళా సంఘాల ప్రతినిధులు కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బీసీ మహిళా కుల సంఘాలు జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసి మల్లన్నపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ కుల సంఘాల మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కర్రె పావని, ప్రజా సంఘాల నాయకులు గంటల రేణుక, సుజాత, పాదం అజంతా, వారాల జ్యోతి, బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుంజుపడుగు హరిప్రసాద్ చేసిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకువస్తే కవిత స్వాగతించడం తప్ప అని ప్రశ్నించారు. బీసీ ఉద్యమానికి కవితకు ఏం సంబంధం అంటూ తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలిపారు. బీసీ కాని కవితకు కంచం పొత్తు ఉందా లేక మంచం పొత్తు ఉందా అంటూ అనుచితంగా మాట్లాడిన మల్లన్నపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా ప్రజాప్రతినిధి గౌరవానికి భంగం కలిగించే విధంగా, మహిళల ఆత్మ అభిమానాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడిన తీన్మార్ మల్లన్నపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తీన్మార్ మల్లన్న గారికి ఈరోజు కేసు బుక్ చేయాలని 1 టౌన్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ముఖ్యంగా మహిళలను ఇంతమంది మహిళలు ఇప్పుడు రాజకీయంగా ఎదగాలి, మహిళలు ముందుకు రావాలని, ముఖ్యంగా బీసీలకు న్యాయం జరగాలి, 42% రిజర్వేషన్ తేవడంలో కూడా తన ఎంతో పాత్ర వహించి ఇప్పుడు ప్రభుత్వము ప్రకటించినటువంటి ఆర్డినెన్స్ కూడా వాళ్ళు ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత గారే కారణం. అటువంటి వారి పట్ల ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కంచం పొత్త అని మాట్లాడినటువంటి తీన్మార్ మల్లన్నను వెంటనే కేసు బుక్ చేయాలని, ముఖ్యంగా తీన్మార్ మల్లన్న కూడా బహిరంగ క్షమాపణ మహిళా లోకానికి చెప్పాలి, ముఖ్యంగా కవిత గారికి చెప్పాలి. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడిచినా అనుకున్న స్థాయిలో వర్షాలు పడకపోవడంతో సేద్యానికి సిద్ధమైన రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు కురవాలని గ్రామాల్లో తెలంగాణ పురాతన సాంప్రదాయమైన కప్పతల్లి ఆటలు ఆడుతున్నారు. వర్షాలు విస్తారంగా కురిసి చెరువులు, కుంటలు నిండి పంటలు పండాలని పూజలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో వర్షాలు విస్తారంగా కురవాలని గ్రామంలోని యువకులు కప్పతల్లి ఆటలు ఆడారు. రోకలికి తడిబట్టలను, కప్పలను కట్టి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రత్యేక పూజ నిర్వహించారు. వర్షాకాలం వచ్చి నెలన్నర గడిచినా అనుకున్న వర్షాలు కురవడం లేదని, ఈ కప్పతల్లి ఆటలతోనైనా దేవుడు కరుణించి వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రార్థిస్తున్నామన్నారు. మాదిగ కులస్తులు అందరం కలిసి కప్పతల్లి ఆడడం జరుగుతుంది. అందరూ రైతులు ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు పడుతారు వర్షాలు లేక. వర్షాలు కొట్టాలని కప్పతల్లిని ఆడడం జరుగుతుంది. ఇక్కడ నుండి వీణవంక గ్రామం మొత్తం తిరిగి ఇబ్బందులు పడుతున్న కారణంగా వారి సహకారాలు కూడా మాకు కావాలని, అందరూ పంట పొలాలు సరిగ్గా అందరి పండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అందరం కోరుకుంటున్నాం. ధర్మపురిలో సంకష్టహర చతుర్థి ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలోని శ్రీ హేరాంబ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. గణపతి విగ్రహానికి పంచామృతాలతో, పంచోపనిషత్తులతో వేద పండితులు మధురామ శర్మ, పాలెపు ప్రవీణ్ శర్మ వేద మంత్రోచ్చారాల మధ్య అభిషేకాలు నిర్వహించారు. అనంతరం గణపతికి ఇష్టమైన గరిక మాలికలు, మందార పుష్పమాలికలు, సుగంధభరిత గులాబీ మాలికలతో అందంగా అలంకరణ గావించి గణపతిని అష్టోత్తర శతనామార్చనలతో అర్చించి ధూపదీప నైవేద్య మంగళహారతి, మంత్రపుష్పం, వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాల వితరణ గావించారు. ఇట్టి ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కొలువైన ఓదేలులో బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. ఉగాది పర్వదినాన ప్రారంభమైన మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి పెద్దపట్నం తెల్లవారుజామున అగ్నిగుండ ప్రవేశం నిర్వహించారు. ఆలయ అధికారులు భారీగా భక్తులు తరలివచ్చారు. పట్నం వేసి బోనాలతో నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించారు. భక్తులు శివనామస్మరణతో మల్లికార్జున స్వామి ఆలయం మారుమ్రోగింది. అగ్నిగుండంలో నిప్పులపై నడిచి భక్తి భావాన్ని చాటుకున్నారు. అగ్నిగుండంలో నడిస్తే చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఉగాదితో ప్రారంభమైన ఓదెల మల్లన్న జాతర మహోత్సవం నేడు పెద్దపట్నం అగ్నిగుండం ప్రవేశంతో విజయవంతంగా ముగిసింది. దీనికి
ఇతర జిల్లాలు పక్క రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర నుంచేసి అనేక మంది వేల సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. రాత్రంతా కూడా మెలకువతో ఉండి ఇట్టి కార్యక్రమాలను, జాతర కార్యక్రమాలను, పెద్దపట్నం అగ్నిగుండం కార్యక్రమాలను తిలకించడం జరిగినది. ఇట్టి కార్యక్రమం విజయవంతం అవడంలో సహకరించిన విద్యుత్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది మరియు మీడియా ప్రతినిధులు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. వివరాలు చూద్దాం. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని కొండపాక ఇసుక క్వారీ వద్ద ఇసుక లోడ్ కోసం వేచి ఉన్న లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న లారీ డ్రైవర్ మంటలను గమనించిన స్థానికులకు సమాచారం ఇవ్వడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు. అప్పటికే లారీ ముందు భాగం పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో లారీలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. వైర్లు షారుక్ అయ్యి తగ్గింది. దిగి నేను కూడా పని చేసిన అంటే తలుకున్నది. సిద్దిపేట స్టేషన్కి ఫోన్ చేసినావా? ఎవరో ఇక్కడ ఎల్లారెడ్డిపేట్ మండలం రాగన్నపల్లి గ్రామ శివారులో చిరుత సంచారం కలకలం రేపుతోంది. రాగట్లపల్లి గ్రామానికి చెందిన రైతు సురేష్ ఉదయం తన పొలానికి వెళ్లిన సమయంలో చిరుతపులిని చూశాడు. వెంటనే ఆ విషయాన్ని ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చాడు. విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు భయాందోళనకు లోనవుతున్నారు. పంట పొలాల్లోకి వెళ్లడంతో రైతులు వెనుకంజ వేస్తున్నారు. సమాచారాన్ని అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులు చిరుత అడుగుజాడలను గుర్తించారు. ఈ సందర్భంగా సెక్షన్ ఆఫీసర్ సాకారం మాట్లాడుతూ చిరుత పులి కోసం ఎల్లారెడ్డిపేట శివారు నుంచి వెంకటాపూర్ శివారు వరకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రైతులు అప్రమత్తంగా ఉండాలి. చిరుతను ఎక్కడైనా గమనించిన వెంటనే అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు. చిరుత సంచారంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామస్తులు ముఖ్యంగా రైతులు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇందిరమ్మ ఇళ్ల బ్యానర్ను అడ్డు పెట్టుకుని అక్రమంగా మట్టిని తరలిస్తున్న వాహనాలను అధికారులు పట్టుకొని సీజ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇందిరమ్మ ఇళ్ల బ్యానర్ను అడ్డు పెట్టుకొని అక్రమంగా మట్టిని తరలిస్తున్న వాహనాలను అధికారులు పట్టుకొని సీజ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ రూరల్ మండలంలోని కోడుముంజ అనుపురంలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న 4 టిప్పర్లు, 2 ట్రాక్టర్లు, 2 జేసీబీలను, 2 హిటాచీ వాహనాలను సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేసి వేములవాడ ఆర్డీఓ రాధాబాయికి తెలిపారు. జిల్లాలో ఎవరూ కూడా అనుమతి లేకుండా అక్రమ మట్టి మరియు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇసుక రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ మల్లన్న మధ్య వివాదం హాట్ టాపిక్గా కొనసాగుతుంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై మాట్లాడుతూ మల్లన్న జాగృతి అధ్యక్షురాలు కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహించిన జాగృతి నేతలు మేడ్చల్లో ఉన్న మల్లన్న క్యూ న్యూస్ ఆఫీస్ వద్ద నిరసనకు దిగారు. అనంతరం ఆఫీస్పై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఈ క్రమంలో మల్లన్న గన్మెన్లోకి కాల్పులు జరపడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన అనంతరం 2 నేతలు పోలీసులను ఆశ్రయించారు. తాజాగా ఈరోజు మధ్యాహ్నం ఎమ్మెల్సీ కవిత జాగృతి నేతలతో కలిసి తెలంగాణ డీజీపీ కార్యాలయానికి వెళ్లారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మల్లన్నపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి కవిత ఫిర్యాదు చేశారు. అలాగే మల్లన్న గన్మెన్స్ ఎందుకు కాల్పులు చేయాల్సి వచ్చిందనేది తెలియాలని, మల్లన్న ఆదేశాలు లేకుండా గన్మెన్స్ కాల్పులు చేయరని, జాగృతి కార్యకర్తలపై కాల్పులు జరిపిన మల్లన్న గన్మెన్స్ ను వెంటనే డిస్మిస్ చేయాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులు తెలిపినట్లు తెలుస్తుంది. మరి కవిత ఫిర్యాదుపై పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రంగం కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమే రంగం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడే భారం తనదని చెప్పారు. రాబోయే రోజుల్లో మహమ్మారి వెంటాడుతుందని, అగ్ని ప్రమాదాలు కూడా సంభవిస్తాయని తెలిపారు. జాగ్రత్తగా ఉండాలని భక్తులను హెచ్చరించారు. ఈ ఏడాది వర్షాలు తప్పకుండా కురుస్తాయని, పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని తెలిపారు. బాలబాలికలను మీరు విచ్చలవిడిగా వదిలేస్తున్నారు, కానీ నేను కడుపులో పెట్టుకుని కాచుకుంటున్నానని చెప్పారు. ఈసారి చాలా సంతోషంగా పూజలు చేశారు. మీ అందరినీ సంతోషంగా సమానంగా చూస్తాను. మీ అరికాలలో ముళ్ళు నాటకుండా తీస్తాను. కాలం తీరితే ఎవరు ఏది అనుభవించాలో అది అనుభవిస్తారు. నేను అడ్డురాను అని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.
కొత్త రేషన్ కార్డుల జారీ వేళ సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ పెట్టారు. సన్నబియ్యంతో పల్లెల్లోని రేషన్ షాపుల వద్ద సందడి సంతరించుకుంది. కొత్త రేషన్ కార్డుల కోసం పేదవాడి 10 ఏళ్ల ఎదురు చూపులు నేడు ఫలించబోతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 5.61 లక్షల కొత్త రేషన్ కార్డులు, 3.10 కోట్ల మందికి ఆహార భద్రత, ఒక్కొక్కరికి 6 కేజీల ఉచిత సన్నబియ్యం. ఇది పేదల సంక్షేమం పట్ల వజ్ర సంకల్పమని రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కాగా పేదలకు రేషన్ పథకంలో రాష్ట్రం సరికొత్త మైలురాయిని చేరుకుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. జూలై 14 నాటికి రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 95,556,625కి, లబ్ధిదారుల సంఖ్య 3,09,30,911కి పెరగబోతుందని తెలిపారు. ఆహార భద్రతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నేడు సోమవారం ప్రారంభించబోతున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే సభలో కొత్త కార్డుల పంపిణీ జరగనుంది. ఈ మేరకు ఉత్తమ్ ప్రకటన విడుదల చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేములవాడలో రాజన్న గోశాల పరిశీలించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్. జగిత్యాల జిల్లాలో కరెంటు కష్టాలతో రైతన్నల ఆందోళన. ఎండిపోతున్న వరి నారును కాపాడుకునేందుకు బిందెలతో నీళ్లు చల్లిన అన్నదాతలు. అభివృద్ధి పనుల వేగవంతానికి ఎంపీడీఓలు క్షేత్రస్థాయిలో సందర్శించాలి. కలెక్టర్ పమేల సత్పతి, జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష. వేములవాడలో ఉద్రిక్తతకు దారితీసిన కూల్చివేతలు. డెవలప్మెంట్ పనుల్లో భాగంగా రోడ్డుకు అడ్డంగా ఉన్న నిర్మాణాలను తొలగించిన అధికారులు. ఎమ్మెల్సీ కవిత పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బీసీ కుల సంఘాలు. మల్లన్నపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.